My dear students, all the best. So మనకు ఇప్పుడు దాకా అటామిక్ స్ట్రక్చర్ అయిపోయింది. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్గా వస్తే దట్ ఈస్ ద బేస్ టాపిక్. ఇట్ ఈస్ విచ్ వన్? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అర్థమైందా? అంటే దెన్ ఫైండింగ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కనుక్కునేంత వరకు వీ డోంట్ నో అబౌట్ నోబెల్ గ్యాసెస్ అండ్ కంప్లీట్ అటామిక్ స్ట్రక్చర్ అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే తెలిసిందో మెండలీఫ్ క్లాసిఫికేషన్ పోయి మోడర్న్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది క్లాసిఫికేషన్ అనేది, ఎందుకు చేయాలి, వాట్ రీజన్. ఓకే, సో వాటిలో ఉండేటివి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం, ప్రీవియస్ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాటిని కొన్ని ఫాలో అవుతున్నాం, వాటిలో కొన్నింటివి ఫాలో అవుతున్నాం. ఓకేనా? ఆక్టెంట్ రూల్, ఇప్పుడు అలెగ్జాండర్ న్యూలాండ్ ఆక్టెంట్ రూల్ బేస్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు కూడా మనం ఆక్టెంట్ రూల్ని ఉపయోగిస్తున్నాం కదా. అర్థమవుతుందా? సో సిమిలారిటీ ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేశాం కదా. సో నెక్స్ట్ అదేవిధంగా ట్రయాడ్స్ అన్నాము. ట్రయాడ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. డోబర్నియర్ ట్రయాడ్స్ అనేవి ఇప్పటికి కూడా ఉన్నాయి మనకు. ఆ ట్రయాడ్స్ మనము బి సబ్ గ్రూపు బిలో మనకు ఐరన్, కోబాల్ట్, నికెల్ అవి ట్రయాడ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కటి ఇట్ ఈజ్ అ ఫెయిల్యూర్ మోడల్ అయినా కూడా యూజ్ఫుల్. అర్థమవుతుందా? సార్ డిస్కస్ చేద్దాం. రైట్, ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ in properties. Periodicity and in properties. Okay na? So వీటిని డిస్కస్ చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, పీరియాడిసిటీ అంటే ఏంది, వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పీరియాడిక్ టేబుల్, ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే అది ఎప్పుడు జరిగింది? ఇన్ 18th century. 18th centuryలో వి నో అబౌట్ టోటల్ ఎలిమెంట్స్ ఈజ్ 31 ఎలిమెంట్స్ తెలుసు. ఎప్పటికీ 18th centuryకి అంటే 1800 సంవత్సరానికి మనకు తెలిసింది 31 ఎలిమెంట్స్. అండ్ దెన్ తర్వాత ఇట్ విల్ బీ ఇంక్రీజ్డ్ అంటే 1865 we know about elements is 63 elements. సో దెన్ ఆఫ్టర్ అట్ ప్రజెంట్ అయితే మనకు ఎన్ని తెలుసు? 118 ఎలిమెంట్స్ అబోవ్. అంటే ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్నింటికి నేమ్స్ అనేవి ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు. కంప్లీట్లీ వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పినప్పుడు డిక్లరేషన్ వస్తుందన్నమాట. రైట్. సో ఇలా మనకు ఎలిమెంట్స్ అనేవి ఇంక్రీజింగ్ జరిగాయి అన్నమాట. అంటే ఐడెంటిఫికేషన్ అప్పుడప్పుడే మనం కనుక్కున్నారు. అంటే ఆటమ్ అనేది డిస్కవర్ చేసిన తర్వాత వీటిని కనుక్కోవడం జరిగింది. ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆటమ్స్ కదా. రైట్ మా. సో కాబట్టి ఇప్పుడు వీటిని గురించి మనము డిస్కస్ చేయాలి. బాగుంది. రైట్. ఇన్ దిస్ అసలు ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలిమెంట్స్ని మనకు వాటి ప్రాపర్టీస్ ప్రకారం ఇప్పుడు లైక్ ఏ స్కూల్లో పిల్లల యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని వాళ్ళ క్లాసెస్ అనేవి క్లాసిఫై చేస్తాం. 1వ క్లాస్, 2వ క్లాస్, లైక్ దట్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనము సపరేట్ చేయాల్సి వచ్చింది. సో అట్ దట్ కేస్ మనకు నియర్ ఎవరు? డోబర్నియస్ ట్రయాడ్స్. సో డోబర్నియర్ అనే సైంటిస్ట్, ఓకే, సో ఈ ఎలిమెంట్స్కి ఉండే రిలేషన్షిప్స్ని బేస్ చేసుకొని ట్రయాడ్స్ని చెప్పడం జరిగింది. దాన్నే మనము లా ఆఫ్
ట్రయడ్స్ అంటాం. ఓకే, లా ఆఫ్ ట్రయడ్స్. వాట్ ఈస్ ద లా ఆఫ్ ట్రయడ్స్? సో ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్, atomic weight, average, the average, first and third element atomic weight average, okay, is equals to or approximately, so approximately of the second element, సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్ లేదా అప్రాక్సిమేట్ అంటే దగ్గరగా ఉండడాన్ని ఐడెంటిఫై చేస్తాడు. అంటే సెకండ్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఇన్ బిట్వీన్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్కి మధ్యలో ఉంటుందంట. అర్థమవుతుందా నాన్న? వీటి రెండింటి యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ అనేది, ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి అప్రాక్సిమేషన్, సో అప్రాక్సిమేషన్ ఉండడాన్ని ఐడెంటిఫై చేశాడు. అట్ దట్ కేస్ ద సెకండ్ ఎలిమెంట్ ప్రాపర్టీ ఇన్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్గా ఉంటుంది అని చెప్పాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ట్రయడ్స్. దే అరేంజ్డ్ ఇన్ ఏ ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఇన్ ఏ ట్రయడ్. అంటే అర్థం ఏంటంటే దీన్ని బేస్ చేసుకున్నాను త్రీ ఎలిమెంట్స్ని ఆయన ఒక లైన్లో అరేంజ్ చేయడం జరిగింది. అంటే లిథియం, సోడియం, పొటాషియం అనుకోండి. అదేవిధంగా కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకేనా? సో ఇది 7, సో ఇది 39. దీని రెండింటి యావరేజ్ చూద్దాం. 7 + 39/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందన్న 46/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23. సో ఇది 23 సోడియంది. కాబట్టి చూడండి, సో మిడిల్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ దేనికి ఈక్వల్ ఉంది? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్, అవునా కాదు? సో కాబట్టి సోడియం యొక్క ప్రాపర్టీస్ ఏవైనా కావచ్చు. ఓకే, ఇన్వాల్వ్మెంట్, రియాక్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిజికల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా దేని మధ్యగా ఉంటాయని చెప్పాడు ఆయన. లిథియంకి పొటాషియంకి, అంటే ఇది మెటల్, ఇది నాన్ మెటల్ అట మెటలాయిడ్గా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో అదేవిధంగా దీనికి చూద్దాం. కాల్షియం 40, it is 137, it is 88. Now we calculate the average, first and third element. So 40 plus 137/2. What we get? 177/2. 2 1s are 2 8s are 16. 2 8s are again and 16. 1 ఉంటుందిమ్మా. సో 2 5s are అంటే 88.5. అప్రాక్సిమేషనే కదా చూడండి, 88కి దగ్గరగా ఉందనే కదా. అర్థమైందా? ఇలా మీకు రాకపోతే నాన్న డివిజన్ అయినా చేసుకోండి. డివిజన్ తెలుసుగా. 177, 2 8s are 16, 1 7, 2 8s are 16, 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 5s are 10. అర్థమైందా? సో కాబట్టి ఇలాగా మనకు మిడిల్ ఆఫ్ ద ఆటమ్ అనేది ప్రాపర్టీ, మిడిల్ ఆఫ్ ద ఆటమ్ ప్రాపర్టీ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ప్రాపర్టీగా బిహేవ్ చేస్తుంది. వై? బికాస్ ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద మిడిల్ ఆఫ్ ద ఎలిమెంట్. దట్స్ వై ద మిడిల్ ఆఫ్ ద atomic property is in between the first and third element. This law is said about Daubernier. That's why it is called Daubernier triads. ఈ ట్రయాడ్స్ కొన్ని ఎలిమెంట్స్ వరకే ఆయన డిస్కస్ చేశాడు. అంటే అప్పటికి మనకు 31 ఎలిమెంట్స్ తెలుసు, బట్ ఆల్ ఎలిమెంట్స్కి హీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ట్రయాడ్. ఇది చెప్పలేదు నాన్న. ఇవి కూడా ఉంటాయి, ఇంకోటి కూడా ఉంది, క్లోరిన్కి, బ్రోమిన్కి, అయోడిన్కి కూడా చూడండి. ఎందుకంటే మనకు దీంట్లో వస్తాయి, ఐఐటీలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తాడు. అర్థమైందా?
ఫైండ్ ద విచ్ ఆఫ్ ద డోబర్నియా ట్రయడ్ అంటాడు. వాడు ఏదో ఒకటి ఇచ్చేస్తాడు, తిప్పించి మార్చి ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయాలా, గుర్తుపెట్టుకోండి. సో ఇది లా ఆఫ్ ట్రయడ్ అంటాం. ఎందుకని ఇది ఫెయిల్యూర్ అయిపోయింది? యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద మచ్ మోర్ ఎలిమెంట్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ మోడల్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈస్ లా ఆఫ్ ఆక్టేవ్. లా ఆఫ్ ఆక్టేవ్. సో ఇది జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్. సో ఈయన చెప్పడం జరిగింది, అలెగ్జాండర్ న్యూలాండ్స్. ఓకే, సో ఈ అలెగ్జాండర్ న్యూలాండ్స్ మోడల్, దీన్ని ఆక్టేవ్ రూల్ అని ఎందుకు అన్నాము? సో వాట్ హీ సెడ్ అబౌట్, ఏం చెప్పాడు మనం చూద్దాం. సో హీ అరేంజ్ 8 ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్. ఓకేనా? అటామిక్ వెయిట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసినప్పుడు ద ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ సిమిలర్ టు ద 8th ఎలిమెంట్. ఓకే, అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ అనేది 8th ఎలిమెంట్కి సిమిలర్గా ఉండడాన్ని ఐడెంటిఫై చేశాడు. సో దాన్నే మనకు అరేంజ్ చేసినప్పుడు మనకు మ్యూజికల్ వర్డ్స్ సా, రి, గా, మా, పా, దా, ని, సా. సో చూడండి, ఈ రెండు కూడా సిమిలారిటీ. ఆ విధంగా ఆయన అరేంజ్మెంట్లో అంటే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ సోడియం. ఓకే, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఓకే, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం. చూడండి, ఇలాగా సిమిలారిటీ ప్రాపర్టీస్ 8 ఎలిమెంట్స్కి ఆయన అబ్జర్వ్ చేశాడు. సో సర్స్వే ఈయన అది చెప్పడం జరిగింది. లా ఆఫ్ ఆక్టేవ్, వెన్ వీ అరేంజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ సిమిలర్ టు ద 8th ఎలిమెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఆక్టేవ్ లా, ఆక్టేవ్ రూల్. బట్ నవేడేస్ ఆల్సో వి సి సమ్వేర్ లైక్ దీస్ ప్రాపర్టీస్, అంటే సిమిలారిటీ ఉండే ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి దీన్ని చెప్పుకుంటాం. ఈ ఫెయిల్యూర్ మోడల్సే. ఈ హాజ్ ఆల్సో హూస్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ ఆల్సో నాట్ గివ్ ద కంప్లీట్లీ, అట్ దట్ కేస్ వీ నో అబౌట్ ద 63 ఎలిమెంట్స్. ఏం చెప్పేటానికి మనకు 63 ఎలిమెంట్స్ తెలుసు. బట్ ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్లాసిఫికేషన్. కంప్లీట్ ఎలిమెంట్స్కి క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్కి ఇవ్వలేకపోయాడు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ మోడల్. బట్ ఇదైతే ఇంపార్టెంట్, మనకు రావాలి. ఎందుకని మనం ఇప్పటికి కూడా ఆ ఎలిమెంట్స్ని ఇదే విధంగా చూస్తున్నాం కాబట్టి. రైట్. సో ఇక్కడికి ఏమర్థమైంది? సిమిలారిటీ అనేది అన్నింటిలో కన్సిడర్ అయింది. దేన్ని? సిమిలారిటీ అనేది అన్ని దాంట్లలో మనకు కన్సీవ్ అయింది. దీన్ని బేస్ చేసుకుంటూ లీఫ్ క్లాసిఫికేషన్, మెండలీఫ్ క్లాసిఫికేషన్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈయనేం చెప్పాడు ఫస్ట్ చూద్దామా. హీ గివ్ ద వన్ లా. అప్పటి వరకు ఎవరు కూడా లా అనేది చెప్పలేదు. అంటే ఇలా ఇందుకు రావాలి, దిస్ ప్రాపర్టీ, ఓకే, డిపెండ్ అపాన్ సో అటామిక్ వెయిట్, అటామిక్ మాస్ అనేది ఎవరు అప్పటి వరకు చెప్పలేదు. సో ఈయన చెప్పాడు ఏమని? ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఏ periodic functions of that
of their atomic weights. అర్థమవుతుందనండి. అంటే అర్థమైంది, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్, వాటి యొక్క ఫంక్షన్స్. అర్థమవుతుందనన్న అవి ఎందుకు ఉండాలి ఏంది, వాటి యొక్క ఫంక్షన్స్, ఎన్ని కాంపౌండ్స్, ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి, వాటి ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా. ద ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్, సిమిలారిటీస్ అండ్ దేన్ని బేస్ చేసుకొని ఉంటాయంట, అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుంటాయని ఎవరన్నారు, మెండలీఫ్. ద గివ్ వన్ లా, దాన్నే మెండలీఫ్ లా అంటాం నాన్న. సో హీ ఈజ్ బేస్డ్ అపాన్ అటామిక్ వెయిట్స్. ఆయన ఏం చేశాడు, బేస్డ్ అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈయన హారిజాంటల్ లైన్స్ అండ్ ఈ అరేంజ్డ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ని ఫామ్ చేశాడు. వర్టికల్ ఐ మీన్ కాలమ్స్ అండ్ హారిజాంటల్ రోస్. మనము హారిజాంటల్ రోస్ ఏమంటాము, ఎలా ఉంటాయి, వర్టికల్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ పీరియడ్స్ అండ్ వర్టికల్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ groups. So he arranged 8 groups and 10 periods, 12 periods. Okay nana, 12 periods and 8 groups ga classify చేశాడు. He is mostly successful. Why? Because he give the gaps. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్లో ఈయన ఎలిమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేసుకున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ లేవు అక్కడ, అంటే గ్యాప్స్ ఇచ్చేసాడు. ఆ ఎలిమెంట్ లేనప్పుడు ఈ గివ్ ద గ్యాప్స్, దానికి ఓన్గా పేరు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్యూమినియం ఉందనుకోండి, అల్యూమినియం. సో దీనికి సంబంధించిన అటామిక్ వెయిట్ లేదనుకోండి, గ్యాప్ ఇచ్చేసాడు. దీన్ని ఏక అల్యూమినియం. ఓకేనా. అండ్ సిలికాన్ కింద గ్యాప్ ఇచ్చేసాడు. అంటే అట్ ద కేస్ వీ డోంట్ నో అబౌట్ దట్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ లేదు, బట్ ఈయన ఎస్టాబ్లిష్గా దాన్ని ఏం చేస్తాడు, కొంత గ్యాప్ ఇచ్చేస్తాడు. దీన్ని ఏకా సిలికాన్. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ఎలిమెంట్స్, ఆ తర్వాత ఈ ఎలిమెంట్స్ని కనుక్కున్నాడు. అండ్ హీ గివ్ ద ప్రాపర్టీస్ ఆల్సో, అంటే ప్రాపర్టీస్ కూడా అందాజుగా చెప్పేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ప్రాపర్టీస్ కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా ఈక్వల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకా అల్యూమినియం యొక్క అటామిక్ వెయిట్ ఈయన అప్రాక్సిమేషన్ 68 అని చెప్పాడు. కనుక్కున్న తర్వాత దాని యొక్క అటామిక్ వెయిట్ 70. అదేవిధంగా మనకు డెన్సిటీ మనకి ఎంత చెప్పాడు, 5.9 అని చెప్పాడు. కనుక్కున్న తర్వాత 5.94. ఈ విధంగా హీ గెట్ ద సక్సెస్ఫుల్ క్లాసిఫికేషన్ మ్యాక్సిమం. అండ్ దెన్ దీనికి కూడా ఏకా సిలికాన్, నవే టైమ్ వి కాల్డ్ జర్మేనియం. ఏకా అల్యూమినియం గ్యాలియం, దీన్ని ఏమంటాం గ్యాలియం. ఇప్పుడు గ్యాలియం, ఇట్ ఈస్ ఏకా సిలికాన్ జర్మేనియం. ఓకేనా. సో దీన్ని కూడా అదేవిధంగా 70 ఉంటుందని చెప్పాడు అటామిక్ వెయిట్. సో కనుక్కున్న తర్వాత 72గా ఉండడాన్ని ఐడెంటిఫై చేశారు. సక్సెసే కదా అది. 5.94 అని చెప్పాడు. కనుక్కున్న తర్వాత 5.5గా ఐడెంటిఫై చేశారు. అర్థమవుతుందా. సో ఇలా ఆయన ఆక్సిడేషన్స్ కూడా,
GO2O3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ని. అదేవిధంగా క్లోరిన్స్ హాలోజన్స్ ECl2 టైప్ ఆఫ్ హాలోజన్స్ని ఇస్తుందని చెప్పాడు. ఇప్పుడు GaCl2 గ్యాలియం డైక్లోరైడ్ని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వస్తే EO3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఇస్తుందన్నాడు. అదేవిధంగా GeO3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఇస్తాయి. అదేవిధంగా ECl3 అండ్ GeCl3ని ఫామ్ చేస్తుంది. అందుకని వీడి యొక్క బాయిలింగ్ పాయింట్, సో మెల్టింగ్ పాయింట్స్ మనకు హైగా ఉంటుందన్నాడు. దీనిది హై, ఓకేనా, దీనిది లో అని చెప్పాడు. అదేవిధంగా దీనిది ఎంత ఉంది, 302.93 ఉంది. దీనిది ఎంత ఉంది, 1231గా ఉంటుంది. అర్థమైందా నాన్న? ఇది మెల్టింగ్ పాయింట్, ఓకేనా. ఈ విధంగా మెండలీఫ్ గెట్ ద సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్, మ్యాక్సిమం సక్సెస్ఫుల్ క్లాసిఫికేషన్ని సాధించాడు. దట్స్ వే హీ గెట్ 101 ఎలిమెంట్కి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఏమని? మెండలీఫియం అనే పేరు పెట్టడం కూడా జరిగింది. నోబెల్ ప్రైజ్ కూడా ఈ గెట్. అర్థమవుతుందా? అండ్ దెన్ ఆయన ఏం చేశానన్న, సో హీ యూజింగ్ వన్ ఫార్ములా హీ అడ్జస్ట్మెంటెడ్ ద అటామిక్ వెయిట్స్ను కూడా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈయన యొక్క సక్సెసివ్ మోడల్. అప్పటికి మనకు ఏం తెలియదు, నోబెల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్ ఏవేవి, హీలియము, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, ఇవన్నీ మనకు తెలియవు. తర్వాత మనకు వీటిని డిస్కవర్ చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు మనకు నోబెల్ గ్యాసెస్ లేదు. అంటే సో వీటి బిహేవియర్ నుంచి రెవల్యూషన్ వచ్చింది. అంటే ఈ ప్రాపర్టీ అనేది తప్పు, ఈ లా అనేది తప్పు అనేది తర్వాత తెలుస్తుంది. ఎందుకని ఇవన్నీ కూడా మోనో అటామిక్ మాలిక్యూల్స్ అండ్ ఆటమ్స్, అంటే సింగిల్గా దొరుకుతాయి, ఓకేనా. సో కాబట్టి ఈ సింగిల్గా దొరుకుతాయి కాబట్టి మనకు రిమైనింగ్ అన్నీ కూడా డై అండ్ ట్రై అటామిక్ మాలిక్యూల్గా ఎందుకు దొరుకుతాయి అనేది వీళ్ళు చెప్పలేదు. సో ఇక్కడ కూడా మనకు ఫెయిల్యూర్ అంటే ఇదేనా అన్న. సో అప్పటి వరకు మనకు వీటిని కనుక్కోలేదు, కంప్లీట్ అటామిక్ స్ట్రక్చర్ కూడా తెలియదు. అర్థమవుతుందా? సో ఎందుకని ఇప్పుడు ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అన్నాడు, అటామిక్ వెయిట్స్. అంటే బరువు పెరిగిందనుకో అది ఎక్కువ బాండ్స్ ఇస్తుందంట, బరువు తక్కువ ఉంటే తక్కువ బాండ్స్ ఇస్తుందంట. కరెక్టేనా? అదే బరువుకి దానికి సంబంధం ఉందా, వెయిట్కి దానికే? అంటే అప్పటి వరకు మనకు ఎలక్ట్రాన్ రెవల్యూషన్ అనేది తెలియదు అన్నట్టు. ఏంది, ఎలక్ట్రాన్స్ గురించి మనకు కంప్లీట్గా తెలియదు. నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వీ డోంట్ నో అబౌట్ వెన్ దిస్ మోడల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వరకు వీ డోంట్ నో అబౌట్, ఓకేనా. ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా తెలియదు. దెన్ ఆఫ్టర్ ఏమైంది, క్వాంటమ్ నెంబర్స్ అనేవి తెలుసుకునేసాం. అంటే ఏమేం ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఎగ్జైటెడ్ స్టేట్కి ఎనర్జీ తీసుకున్నప్పుడు వెళ్తాయి కాబట్టి అది ఎనర్జీ తీసుకుంటాయి, కలర్స్ ఇస్తాయి. అండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు బాండ్స్ జనరల్ స్టేట్లో ఇచ్చే బాండ్స్ కన్నా కూడా ఎక్కువ బాండ్స్ ఇస్తాయి. బాగా అర్థం చేసుకోండి వర్డ్. జనరల్ స్టేట్లో కన్నా కూడా ఎగ్జైటెడ్ స్టేట్లో అవి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని కూడా అన్పెయిర్ కన్వర్ట్గా చేసుకుంటాయి. నార్మల్ బాండ్స్కి ఇచ్చే కన్నా కూడా ఎక్కువ బాండ్స్ ఇస్తాయి. అర్థం చేసుకోవాలా, నేను చెప్పేది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫాస్ఫరస్ ఉందిరా, దీని నైట్రోజన్ తెలుసు కదా, నైట్రోజన్ ఫ్యామిలీ. ఇది నైట్రోజన్కి అటామిక్ నెంబర్ 7. మనకు ఫాస్ఫరస్ ఇది ఎంత అవుతుంది, 15 అమ్మా. ఎలా రాస్తాము, 1s2 2s2 2p6 3s2 3p, ఇక్కడ 10 అయిపోయాయి, ఇంకా 5 ఉన్నాయి. అంటే 3p ఎంత వస్తుంది, 3 వస్తుంది, 5 కదా. సో 3 బాండ్స్ ఇవ్వాలి జనరల్ స్టేట్లో, 2p, సో 3p 3p3, అర్థమైందా, 3 బాండ్స్ వస్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంది, ఎనర్జీ తీసుకున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఎక్కడికి, 3dలోకి. అప్పుడు ఎన్ని వస్తాయి, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది.
3D1 అవుతుంది. అప్పుడు ఎన్ని బాండ్స్ వస్తాయి చూడండి, ఇక్కడ ఒక 1 పేరు, ఇక్కడ 3 అన్ పేరు, ఇక్కడ 1 అన్ పేరు, మొత్తం ఎన్ని 5 అన్ పేరు, అంటే 5 బాండ్స్ ఇస్తుంది ఇది. అర్థమైందా? అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుందని చెప్పాడు కదా, కాదు. సో అప్పటికేం చేయలేదు, ఇవి కనుక్కోలేదు. కంప్లీట్లీ అటామిక్ స్ట్రక్చర్ అంటే క్వాంటమ్ మెకానిక్ మోడల్స్ అనేవి అప్పటికి కనుక్కోలేదు. ఎప్పుడైతే ఇవి కనుక్కున్నారో, ఓకేనా, సో అప్పుడేమైపోయింది, చేంజ్ అయిపోయింది. అంటే అటామిక్ వెయిట్స్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్ బేస్ చేసుకు మాలిక్యూల్ ఫామ్ అయ్యేదానికి అటామిక్ వెయిట్స్ అనేవి కారణం కాదు. ఏది కారణము? ఎలక్ట్రాన్ నెంబర్. అర్థమైందా? సో అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్. అయితే ఇంకో ఫెయిల్యూర్ ఏంటంటే హీఈస్ అరేంజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. కానీ మనకు కొన్ని దగ్గర ఆ విధంగా ఆయన ఫాలో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టెలూరియం 127.6 అటామిక్ వెయిట్, బట్ అయోడిన్ అటామిక్ వెయిట్ 126.9. సో he arranged ఆఫ్టర్ టెలూరియం అయోడిన్ అరేంజ్ చేస్తాడు. బట్ చూడండి ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డరా కాదు, మారిపోయింది చూడండి. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ అనమాట. అర్థమైందా? సో అక్కడ కొంత ఫెయిల్యూర్ అయిపోయింది. బట్ ఈ సక్సెస్ ఎక్కడ అన్నోన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని కనుక్కున్నాడు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యాడు ఆయన. అర్థమవుతుందా నాన్న? ఫెయిల్యూర్ ఇక్కడైనా కూడా కొన్ని అరేంజ్మెంట్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ని అడ్జస్ట్మెంట్ చేశాడు. అర్థమవుతుందా? అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ ఫెయిల్యూర్ ఎక్కడైపోయాయంటే అప్పటికి మనకు నోబెల్ గ్యాసెస్ కనుక్కోలేదు. ఓకేనా? ప్రాపర్టీస్ అనేవి ఎలక్ట్రాన్ మీద బేస్ ఉంటాయని తెలియదు. ఓకేనా? సో ఇవి రెండు తెలిసిన తర్వాత మనకు ఆ తర్వాత డ్రాబ్యాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా? ఇది సో మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. సో దీన్ని మనకు మ్యాండలీఫ్ డెవలప్ చేశాడు. ఎవరు? మ్యాండలీఫ్లోని డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేసుకుంటూ డెవలప్ చేశాడు. ఏది? ఈ పీరియాడిక్ టేబుల్. దీన్ని ఎవరు కనుక్కున్నారు? హెన్రీ మోస్లే. ఓకే. సో ఈయన కనుక్కోవడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు? 1913. ఓకేనా? సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో అప్పుడు మెండలీఫ్ పీరియాడిక్ లాని కూడా మనకు మోడర్న్ పీరియాడిక్ లా అనేది చేంజ్ చేయడం జరిగింది. సో దాట్ ఈజ్ ద ఫిజికల్ and chemical properties of the elements are periodic functions, okay, of their atomic number. అంటే ఏందన్న, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్ అనేవి అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని ఉంటాయంట. అర్థమైందా? ద ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్. ఓకేనా? సో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్ అనేవి అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని ఉంటుంది, అంతేకాని వెయిట్ని బేస్ చేసుకొని కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకని?
హీ డూ ద ఎక్స్పెరిమెంట్ ఆల్సో చెప్పాం కదా. ఐ మీన్ డిఫరెంట్ మెటల్స్ మీద ఏం చేశారు, ఫోకస్ ఆఫ్ లైట్ ఫోకస్ చేసినప్పుడు అక్కడి నుంచి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్షన్ జరిగింది, రిలీజింగ్. ఓకే, అంటే కరెంట్ అన్నమాట. ఇవి ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క విధంగా మారిపోతుంది. అంటే ఏంది, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఎలక్ట్రాన్స్ మీద బేస్ చేసుకొని ఆ టెంపరేచర్ లేదా ఎలక్ట్రాన్స్ లేదా ఐ మీన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, డిపెండ్ అపాన్. ఇప్పుడు గోల్డ్ చూసామనుకో, గోల్డ్ కండక్టివిటీ ఎక్కువ, అంటే తక్కువ లైట్ ఇచ్చినా కూడా లో ఐ మీన్ లైట్ ఇచ్చినా కూడా మనకు గోల్డ్ ఏది ఏయు ఆరం అనేది మనకు ఎక్కువ కరెంట్ ఇస్తుంది. బట్ దీని కాస్ట్ ఎక్కువ కాబట్టి దీన్ని వాడం. ఇప్పుడు కాపర్ తీసుకున్నాం అనుకో, కాపర్ కూడా ఎక్సలెంట్. కాబట్టి హోమ్ ఇంటీరియర్ పర్పస్ వి యూజింగ్ కాపర్ ఉపయోగిస్తాం, కాస్ట్ ఎక్కువ కాబట్టి. అర్థమైందా? సో తర్వాత సిల్వర్ని ఉపయోగిస్తాం. దాని తర్వాత ఐరన్ అనేది మోర్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేయదు కానీ తట్టుకుంటుంది. అర్థమైందా? సో దీని పరంగానే మనము ఇక్కడ యూస్ చేస్తాం. ఇవి కనుక్కున్నాడు అక్కడ, అర్థమవుతుందా? హెన్రీ మోస్లీ ఏం చేశాడంటే ఒక్కొక్క మెటల్ తీసుకొని దాని మీద ఎక్స్రేస్ సో ఎక్స్రేస్ని ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో మనకు దాని యొక్క ఫ్రీక్వెన్సీని న్యూ న్యూని ఐడెంటిఫై చేస్తాడు. రిలీజింగ్ ఎంత రిలీజ్ అవుతుంది ఈ ఫ్రీక్వెన్సీ అనేది, ఆ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని అదంతా కూడా ప్రాపర్టీస్ అనేవి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఉంటాయి కానీ వెయిట్ని కాదు అని చెప్పడం జరిగింది. సో వీటిలో మనకు సేమ్ అక్కడ హారిజాంటల్ లైన్స్, ఇక్కడ హారిజాంటల్ రోస్ ఏమనుకున్నాం, మెండలీఫ్లో మనకు పీరియడ్స్ అన్నాం. సేమ్ ఇక్కడ కూడా పీరియడ్స్. ఓకే, అండ్ వర్టికల్ కాలమ్స్ని మనము గ్రూప్స్గా కన్సిడర్ చేయాలి. అక్కడ పీరియడ్స్ అనేవి ఎన్ని పీరియడ్స్, 12 పీరియడ్స్, కానీ ఇక్కడ 7 పీరియడ్స్ అండ్ గ్రూప్స్ 18 గ్రూప్స్గా క్లాసిఫై చేస్తారు. 18లో కూడా సబ్ గ్రూప్స్ ఏ అండ్ బిగా క్లాసిఫై చేస్తారు. సో డిపెండ్ అపాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని ఏ అండ్ బిగా చేస్తారు. ఏ అంటే లాస్ట్ ఎలక్ట్రాను ఎస్లో కానీ లేదా పిలో కానీ వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎస్ ఆర్బిటాల్లో కానీ లేదా పి ఆర్బిటాల్లో కానీ వస్తే అది ఏ గ్రూప్స్. అర్థమైందా? సో అలా కాకుండా డీలో కానీ ఎఫ్లో కానీ లాస్ట్ ఎలక్ట్రాన్ డీలో కానీ ఎఫ్లో కానీ వస్తే వాటిని ఏమంటాము బి గ్రూప్స్ అని. వీళ్ళు ఈ 18 గ్రూప్స్ని అగైన్ క్లాసిఫై చేయడం జరిగింది. అర్థమవుతుందా నాన్న? అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ సో అటామిక్ నెంబర్ 6, ఓకేనా? 1s2 2 పోయింది, ఇంక 4 ఉంటాయి, అంతేనా? 2s2 2p2 లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ వచ్చింది, పీలోకి వచ్చింది. అంటే ఇది ఎస్లో కానీ పీలో కానీ వస్తే ఏం చెప్పాను, ఏ అన్నాను. అంటే ఇది ఏ అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడాలి. ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 2, ఫోర్త్ ఏ, ఓకేనా? సో పీరియడ్, ఏ పీరియడ్కి సంబంధించింది ఇదో, ఇక్కడ చూడండి నెంబర్ ఎంత, 2, అంటే సెకండ్ పీరియడ్కి సంబంధించింది. అర్థమైందా? సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అండ్ ఫోర్త్ ఏ గ్రూప్లో ఉంటుంది. చూద్దామా? సో ఇలాగనే మీరు అన్ని కనుక కాన్ఫిగరేషన్స్ రాసుకుంటూ వస్తే మిరాకిల్ మనకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. చూడండి నేను వేస్తాను, సెకండ్ పీరియడ్ ఫోర్త్ ఏ కదా, చూడండి ఇది సెకండ్ పీరియడ్ 4, ఇట్లా ఆపండి, ఇదిగోండి ఫోర్త్ ఏ గ్రూప్ ఉందా.
ఓకేనా, అర్థమైందా? ఇలాగ నువ్వు ఏదైనా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూడండి బీల్లో సబ్ గ్రూపులు, ఓకేనా, వాటిలో ఆ యొక్క బాండ్ నేచర్ని అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని రెండింటిని బేస్ చేసుకొని ఇచ్చుంటారు. అర్థమైందా? వాటిని చేస్తూ ఉంటే వచ్చేస్తాయి నాన్న, నథింగ్ ఇస్ దర్. ఇప్పుడు మనము వాటి క్లాసిఫికేషన్కి ఇది కూడా క్లాసిఫికేషనే, చూడండి ఎంత క్లాసిఫికేషనే. ఓకేనా, గ్రూప్స్ పీరియడ్స్గా ఎట్లా క్లాసిఫై చేస్తారు. ఓకేనా? సో ఈ అండ్ బి అర్థం చేసుకోవాలి. ఎస్లోకి పిలోకి వస్తే అవి ఏంది ఏ గ్రూప్స్, డిలోకి ఎఫ్లోకి వస్తే అది బి గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, 24 తీసుకుంటాను. 24 ఇది ఎక్కడుంది చూద్దామా? సో రాద్దాం. 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇదేందో కూడా తెలియదు ఎలిమెంట్. 1s2 2s2 2p6 ఎన్ని అయినాయి ఇక 10 అయినా. సో తర్వాత అకార్డింగ్ దేని ద్వారా పోవాలి, ఇది మాయిలర్ డయాగ్రామ్ వస్తేనే రాయగలుగుతాం. స్ట్రైట్గా రాయబాకండి. మీ టీచర్ రాస్తే మీ టీచర్కి చెప్పండి, నా మాట వినండి. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సాంబారు రసము పాయసం అన్నీ వేసుకొని తినాల్సి వస్తుంది, నాకు సంబంధం లేదు. అప్పుడు మళ్ళా బ్రహ్మానందం డైలాగ్ అయిపోయింది, ఏందే పొలా అద్దరి పొలా ఆ డైలాగ్ వస్తుంది మీ ఇష్టం. తర్వాత ఇది ప్యాటర్న్ ఈజీ, నీకు ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది. అర్థమైందా? అది సాంబార్ మోడలు, అది పోవద్దండి. 3s2 3p6 ఇటుకి ఎన్ని అయిందే 10, ఇదొక 8 18, అవునా? నెక్స్ట్ దీని తర్వాత ఏది నిండాలి, 4s నిండాలి. 4s2 20 అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 3dలోకి పోవాలి. 3dలోకి ఎంత 4. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వచ్చింది, డీలోకి వచ్చింది. ఇప్పుడు అవుటర్ మోస్ట్ అడిగాడు అనుకోండి, ఇదిగో ఇది అవుటర్ మోస్ట్ అంటే ఇక్కడ షిఫ్టింగ్ చేసుకోవచ్చు, పీ కూడా అవైలబుల్ ఉంటుంది. అర్థమైందా? ఇది ఇక్కడికి పోయింది అనుకో అన్పేర్ అవుతుంది. ఎప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్, ఇది గ్రౌండ్ స్టేట్లో 4 అన్పేర్ ఉంటాయి కాబట్టి 4 బాండ్స్ ఇస్తుంది. ఒకవేళ అందుకనే మిన్న ఇది 4b అని ఇచ్చుంటాడు, లేదా 6 అనేది ఎందుకు ఇస్తాడు చూడండి. ఇది ఎక్స్టెండ్ చేసుకునేది అనుకో, ఇది ఎక్స్టెంట్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడికి పంపించుకుంటుంది, అంటే అప్పుడు 6 బాండ్స్ ఇస్తుంది నాన్న. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 6th గ్రూపు. మరి 6th గ్రూప్లో ఏఆ బియా, లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందండి డి వస్తే ఏం చెప్పాను బి, కాబట్టి 6th బి. ఓకేనా? లాస్ట్లో నెంబర్ ఏముంది, లాస్ట్లో నెంబరు 4th అంటే 4th పీరియడ్ 6th బి గ్రూపు. ఒకసారి చూద్దామా? చూడండి 4th పీరియడ్ 6th కదా, 4th 5th 6th ఇదండి క్రోమియం. అర్థమైందా? 4s1 3d5 ఇచ్చాడు, అంటే హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నట్టు. హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసిన కరెక్టే చెప్పానుగా. ఇది ఎగ్జైట్ షెడ్ హాఫ్ ఫీల్డింగ్. అర్థమైందా? హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకోసమని అక్కడ ఇది 4s1 3d5గా ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్ అయితే ఇది, కానీ ఇలా ఎందుకంటే హాఫ్ ఫీల్డ్ అనేది స్టెబిలిటీ అనమాట, స్టెబిలిటీ కోసం. అందుకని 6 బాండ్స్ ఇస్తుంది, అందుకనే వాడు 6th బి గ్రూప్గా చెప్పడం జరిగింది. అర్థమైందా? ఏనా? సో ఇవి మనము అగైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్స్ పీరియడ్స్గా చెప్పడం. వీటి మీద మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఓకేనా? రైట్. నా నామిక్లేచర్ చెప్పేస్తాను. ఇప్పుడు అంతకుముందు వీటికి నేమ్స్ అనేవి డినోట్ చేయలేదు నాన్న. అప్పుడు కనుక్కున్నప్పుడు ఎప్పుడు 1188 ఎలిమెంట్స్ కనుక్కుంటే వెంటనే వాటి ప్రాపర్టీస్ చెప్పడం కష్టం అయిపోయింది. అంటే ఇది స్టేట్లో ఉంటుంది, ఇది ఇన్ని బాండ్స్ ఇస్తుంది, ఇది ఈ కాంపౌండ్ ఇస్తుంది, డిఫికల్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో
వీళ్ళు మనకు నామిక్లేచరు డినోట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్లోనే ఉంటుంది. 0 ఉంటే నిల్ అంట, 1 ఉంటే అన్ అంట, 2 ఉంటే బై అంట, 3 ఉంటే ట్రై అంట, 4 ఉంటే క్వాడ్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే సెప్ట్ అక్కడ హెప్ట్ వస్తుంది, అది పట్టుకోబాకండి, ఇది సెప్ట్. నెక్స్ట్ ఆక్ట్, నోన్, ఇలా అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 101 ఎలిమెంట్కి నేమ్ పెట్టాలన్నప్పుడు 1 అంటే ఏంది? నిల్ అంటే 0 అమ్మ. 1 అంటే అన్ కదా, అన్. సో నిల్, 0 అంటే నిల్. నెక్స్ట్ అన్, లాస్ట్లో ఐయుఎం చేర్చేయాలి. అన్నిల్ అన్యుయం. ఓకే, సో 102 ఎలిమెంట్కి నేమ్ పెట్టాలి. ఏమొస్తుంది చూద్దాం. అన్, నిల్, బైయుఎం. అర్థమైందా? అన్నిల్ బైయుఎం. నెక్స్ట్ అదేవిధంగా 103కి అనుకోండి, అన్నిల్ ట్రైయుఎం. ఓకేనా? అన్నిల్ క్వాడ్యుఎం. ఇలాగా మనము నామిక్లేచరు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఓకేనా? క్లాసిఫికేషన్ దీంట్లోనే వచ్చేసింది, ఇంకేముంది మళ్ళా. ఇక్కడ ఏం చెప్పాను? ఏబీలు చెప్పేసానా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ద బ్లాక్స్ అంటే అర్థమైంది. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్లోకి వస్తే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, లాస్ట్ ఎలక్ట్రాన్ పీలోకి వస్తే పీ బ్లాక్ ఎలిమెంట్స్, డీలోకి వస్తే డీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్లోకి వస్తే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అయిపోయిలా మళ్ళా దాన్ని పండ్రభజన చేసుకో. కాకపోతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తామన్నట్టు, ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనేది చూస్తామన్నట్టు. అర్థమైందా? క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లాక్స్ మనము చెప్పాలి ఎలక్ట్రానిక్ అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని. అంటే the differentiating electron, that mean the last electron where it will be enters, okay, we consider as that black elements. For example, the differentiating electron enters into s black, so that is called s black elements. When the case of last electron enters into d black, so that element is considered as d black elements. Okay, so ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎస్ బ్లాక్కి, ఎన్ని గ్రూప్ ఎలిమెంట్స్ పీ బ్లాక్కి, ఎన్ని గ్రూప్ ఎలిమెంట్స్ డి బ్లాక్కి, ఎన్ని గ్రూప్ ఎలిమెంట్స్ ఎఫ్ బ్లాక్కి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అంతే. అర్థమైందా? చూద్దామా? పోతే మీకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే రాయాల్సి ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్, పీ బ్లాక్ అండ్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద చెప్దాం. ఓకేనా? లాస్ట్ ఎలక్ట్రాన్, ద డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ అండ్ లాస్ట్ ఎలక్ట్రాన్ కావచ్చు, లేదా దాన్నే మనము డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం నాన్న. ఓకే, ఎంటర్స్ ఇంటూ ఎస్ బ్లాక్, ఎస్ ఆర్బిటాల్, దట్ ఎలిమెంట్ కన్సిడర్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సో ఇవి చూద్దాం. మనకు ఎస్ అనేది మనకు ఎన్ఎస్ 1 to 2. ఎందుకని? దీని యొక్క క్యాపబిలిటీ ఎంత? ఎస్ ఒక ఆర్బిటాలే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? 1 లేదా 2. కాబట్టి 1, 1 లేదా 2, అందుకని 1 to 2 అని రాస్తాను. ఎన్ అనేది 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఏ పీరియడ్లో పోయినా మనం ఎస్లో 2 ఎలక్ట్రాన్సే ఫిల్ చేస్తాము. కాబట్టి మనకు ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఒకవేళ అంటే 1 ఎలక్ట్రాన్ ఉందనుకో, అంటే 1s1 కానీ 2s1 కానీ 3s1 కానీ ఇలా వస్తే వీటన్నిటినీ కూడా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ, ఇదిగోండి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. లిథియం, హైడ్రోజన్కి 1s1, లిథియంకి 2s1, సోడియంకి 3s1. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అన్న నేను చెప్పేది, ముందు రాయట్లేదు నేను,
లాస్ట్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? కాబట్టి 1. సెకండ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, బెరీలియం 2s1, ఓకే 3s1, సరే 2s2, 3s2, ఓకే 4s2 అని రాస్తున్నాం. అంటే ఏంది, ఈ 2 గ్రూప్స్ అంటే ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. అర్థమైందా? దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 to 2. ఇది రాయాలన్న ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి 1 మార్కు. అర్థమైందా? ఈ డెఫినేషన్కి 1 మార్కు. ఈ సిగ్నిఫికెన్స్ రాసినా రాయకపోయినా మ్యాక్సిమం ఇబ్బంది ఏం లేదు, రాస్తే మీ ఇష్టం. అంటే ఇంప్రెషన్ అనేది వస్తుంది. మ్యాక్సిమం ఈ 2 మాత్రం ఖచ్చితంగా రాయండి. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఇవి రాయకపోతే డామ్ ఎగిరిపోయిద్ది. ఇదంతా సోది రాసినా కూడా ఎగిరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో దీన్ని మనము జనరల్గా ఓకే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పీ ఆర్బిటాల్లోకి వస్తే ఆ ఎలిమెంట్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ద డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ ఏ పీ ఆర్బిటాల్ ఆర్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ ఏ పీ ఆర్బిటాల్. దట్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ అ పీ బ్లాక్ ఎలిమెంట్స్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ NS2 కంప్లీట్ నిండిపోతుంది అండ్ NP1 to 6. అంటే ఇప్పుడు థర్డ్ ఏ ఉంది. సో దీంట్లో మనము బోరాన్ తీసుకున్నాం అనుకో, 2s మీన్ 5 కదా, 2s2 2p1 వస్తుంది. దాని పక్క కార్బన్ తీసుకుంటే 2s2 ఇందాక రాశాను నేను, 2p2 వస్తుంది. అలాగా ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడి వరకు? అప్ టు 6 వరకు. అంటే నియాన్ వరకు రా. నియాన్కి 2s2 2p6 వస్తుంది. అవుటర్ మోస్ట్లో 8 ఉంటాయి. ఇవన్నీ ఎలిమెంట్స్ దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. అది కర్మ. ఓకేనా? అర్థమైందా? రైట్ మా. సో ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది పోతే ఇంకా నీకు సిగ్నిఫికెన్స్ రాయాలనుకుంటున్నావు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసుకో. థర్డ్ ఏ నుంచి చెప్పానుగా, థర్డ్ ఏ నుంచి 4th ఏ, 5th ఏ, 6th ఏ, 7th ఏ అండ్ 8th ఏ వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా నువ్వు చూపించాలంటే చూడండి. థర్డ్ ఏ ఏం రాస్తావు? NS2 NP1 కిందకి వెళ్తే పెరుగుతూ ఉంటుంది, N అనేది పెరుగుతూ ఉంటుంది. బోరాన్కి అయితే 2, నెక్స్ట్ దాని తర్వాత అల్యూమినియంకి అయితే 3 వస్తుంది. పెంచుకుంటూ పోతాం. గ్యాలియంకి 4, ఇండియంకి 5 ఇట్లా అనమాట. నెక్స్ట్ 4th అనుకోండి, 4th ఏ అనుకోండి, NS2 నిండిపోతుంది, NP2 వస్తుంది. 5th గ్రూప్కి ఓకే NS2 NP3. 6th గ్రూప్కి 6th ఏకి NS2 NP4 వస్తుంది. 7th గ్రూప్కి 7th ఏ గ్రూప్కి NS2 NP5 వస్తుంది. 8th ఏకి NS2 NP6 వస్తుందమ్మా. ఇది నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ద డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ద డి ఆర్బిటాల్. ఓకేనా? సో దాన్ని ఏమంటాం? డి బ్లాక్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే చూడండి, ఇక్కడ మీరు ఇందాక నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 24కి రాసినప్పుడు 4s2 3d4 రాశాను, గుర్తుందా? అంటే ఇది లాస్ట్ సెల్ అన్నట్టు. సెల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇది సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? అవుటర్ సెల్లో కాకుండా లోపల సెల్కి. దీన్ని ఏమంటామంటే పెనాల్టీ మెడ్ సెల్ అంటాం. అర్థమైందా? అక్కడికి వెళ్ళినప్పుడు డీలోకి వెళ్ళినప్పుడు మనకు చూడండి 1s 2s 3s 4s ఇవన్నీ చూడండి ఒక షర్ట్ లాగా ఉన్నాయి. వీటి మీద ఈ 4s మీద ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ మీద ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చూడండి గ్యాప్ ఏమీ లేదు, ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరేటప్పటికీ దాని ఛార్జ్ పెరిగేసి అట్రాక్షన్ పవర్ పెరిగి సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే అట్రాక్షన్ బాగా పెరుగుతుంది దీని మధ్య, ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి. దాన్నే కాంట్రాక్షన్ అంటాం. ఏమంటాం? కాంట్రాక్షన్. ఇది ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే లాంథనైడ్స్ యాక్టినైడ్స్లో
ఎక్కువగా జరుగుతుంది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో. అర్థమైందా? అక్కడ సైజు తగ్గి మనకు స్టాండర్డ్ స్టేబుల్డ్ అంటే ఎస్కి పీకి అన్నా కూడా డీకి ఎఫ్కి ఎందుకని వాటి యొక్క ప్రియారిటీ పెరుగుతుంది అని అంటే ఇంటెన్షను అవి ఫామ్ చేసే కాంపౌండ్స్ స్టేబుల్డ్గా ఉంటాయి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మోర్ స్టాండర్డ్ స్టేబుల్డ్ అని చెప్పేసి చెప్తామన్నట్టు. ఓకేనా? అటు అది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎట్లా రాసాము, ఇక్కడ ఫుల్ అయింది అంటే NS2లో నిండిపోయింది అంటే NS అంటే కొన్నిసార్లు ఇక్కడ ఇందాక రాసాం ఏమని NS1 అంటే 4s1 3d5 రాసాం, గుర్తుందో లేదో క్రోమియంకి. అంటే ఏంది ఇక్కడ ఇది 1 లేదా 2 ఉంచుకుంటుంది. NS1 to 2 1 లేదా 2 ఉంటుంది. N-1 అంటే ఇది 3 అంటే ఎంత 4లో నుంచి 1 పోతే కదా వస్తుందా N-1d 1 to 10 ఉంటుంచుకుంటుంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇవి ఇంకా మీరు సిగ్నిఫికెన్స్ రాయాలనుకుంటే చూడండి 3rd నుంచి 12 అని రాయొచ్చు, లేదంటే మీరు నెంబర్స్ ప్రకారం రాయాలనుకుంటే చూడండి అన్న 3b 4b 5b 6b 7th b 8th ఇవి ట్రయడ్స్ ఇవి. ఓకేనా? 3 ఉంటాయి. అండ్ 1b 2b అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క బీల్గా చేశారనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ లాంతరం తర్వాత నుంచి సీరియం టు లుటేషియం అండ్ యాక్టినైట్ తర్వాత థోరియం టు లారెన్షియం. సో ఇక్కడ వరకు మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. వీటినే మనము ఇది పెనాల్టిమేట్ సెల్లోకి వచ్చింది కదా అంటే ముందు సెల్కి, అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట. వీటిని మనము ఈ ఎలిమెంట్స్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఇంకో పేరు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఓకేనా? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎఫ్ చూద్దాం. ఎఫ్ది ఒకటి తీసుకుందాం, ఏదైనా ఒకటి తీసుకోండి, మీకు చెప్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఊరికి చెప్పేస్తే కుదరదు. ఓకేనా? ఒకటి ఏదైనా ఒక ఎలిమెంట్ గడలోనియం తీసుకుందాం అన్న జీడియా గడలోనియం 64. ఓకే, మనకు దీన్ని రాద్దాం 64కి 1s2 2s2 2p6 3s2 3p6 ఓకే 4s2 3d10 ఓకే 4p6 5s2 4d10 ఓకే 5p6 6s2 ఓకే 6s తర్వాత 6s తర్వాత 4f 14 అర్థమైంది. చూసుకోండి, ఇదిగోండి 6s తర్వాత 4f తర్వాత 5d ఓకే 5d10 ఒకసారి చెక్ చేద్దాం, వరుసగా చేద్దాం. 1 2 3 4 5 6 6 2 12 30 44 54 56 ఇంకేది ఉంది 1 2 3 4 4 6 24 ఎంత వస్తుంది 10 0 1 8 వస్తుంది 80. ఎక్కువైపోయిలా అంటే కట్ చేయాలి. ఏది కట్ చేయాలి? ఇది చేసాం అనుకో 4d 10 పోతుంది. 6s తర్వాత 4f కదా, ఇంకా 10 పోయింది మా 10 అంటే ఎంత 70 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం తీయాలి 10 తీసాం అనుకో 60 వస్తుంది. 10 తీయకూడదు 64 కదా,
10 తీయకూడదు అంటే ఎన్ని తీయాలా ఒక 64F 5D రావాలి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి 4F 5D రావాలి, గుర్తుపెట్టుకుందాం. ఇప్పటికి 10 20 30 40 56 56 56 60 56 4 అంటే 60యా, ఇంకో 4 ఉంటుంది అంతే కదా. 4F2 చూడండి. సో కౌంటింగ్ చేసుకుంటే మనకు ఎంత వచ్చింది ఇక్కడ 4F7 అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది, F బ్లాక్ ఎలిమెంట్. యాక్చువల్లీ ఇక్కడ 8 రాసేయచ్చు, కానీ హాఫ్ ఫిల్డింగ్ అంటే మనకు 7 ఆర్బిటాల్స్లో ఈచ్ వన్ క్యారీ చేస్తే మనకు ఏమవుతుంది, హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి స్టేబుల్డ్. దానికోసం ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంచుకుంటుంది, లేదంటే ఒకటి మించి ఉంచదన్నమాట. కాబట్టి ఏం రాస్తామంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను N నిండిపోయింది కదా, D బ్లాక్ ఎలిమెంట్స్ F బ్లాక్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను NS2 ఓకే, N-1 D 0 or 1 గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. N-2 చూడండి, ఇది N-2 కదా, ఇది N-1, ఇది N-2 F 1 to 14 రా, అర్థమైందా. ఇన్ కేస్ అది అక్కడ లేక ఇక్కడ పెట్టుకునిందంటే అర్థమైంది, హాఫ్ ఫీల్డ్ పర్పస్ స్టెబిలిటీ పర్పస్ అది ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటుంది అని అర్థం, అర్థమైందా. సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్లా రాసుకోండి మీరు, N-2 అట్లా రాయబాకండి, మీ ఇష్టం నాన్న, నాకు తెలియదు. ఎందుకంటే టీచర్లకు కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఇది నా ప్యాటర్న్ అయితే ఇది రాసుకోండి. ఎందుకంటే ఒకదానికి ఎట్లా రాసి ఇంకో దానికి తలకాయ ఎత్తి ముందర కాళ్ళు పైన అటు పెట్టం కదా. ఇప్పుడు S బ్లాక్ ఎలిమెంట్స్కి P బ్లాక్ ఎలిమెంట్స్కి NS అట్లా రాసి దీనికి మాత్రం ఇది ఇక్కడ రాసుకుంటామా, ఇది మీ ఇష్టం, మీరు అట్టేం రాసుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే ఇది ఉండాలి, ఓకేనా, అర్థమైందా. ఇది మనకు F బ్లాక్ ఎలిమెంట్స్. వీటిని ఏమంటామండి, ఎందుకని ఇక్కడ చూద్దాం. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వచ్చింది, ఇదండి, ఇది 4లోకి వచ్చింది. ఎన్ని సెల్స్ ఉన్నాయా, 6. ఇదిగో 1 2 3 4 5 6. సో లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఇది 1s2 నిండిపోయింది, 2s2 నిండిపోయింది, 3s 4s2 నిండిపోయింది అనమాట. నెక్స్ట్ ఎఫ్లు పీలు కూడా నిండిపోయినాయి, అండ్ డీలు కూడా సంబాటి నిండి ఉన్నాయి అనమాట. కానీ ఎఫ్ చూడండి ఇక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి, లాస్ట్ నుంచి 4th సెల్కి వచ్చింది. వీటి మధ్యలో ఏమైనా ఉందా, లేదు. కాబట్టి అట్రాక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది న్యూక్లియస్కి లాస్ట్ ఎలక్ట్రాన్కి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి చేరే కొద్దీ ఏమవుతుంది, కాంట్రాక్షన్ తగ్గిపోతూ వస్తుంది, అంటే స్టెబిలిటీ పెరుగుతూ వస్తుంది. అవి ఫామ్ చేస్తే ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ ఉపయోగించుకొని కాంపౌండ్స్ ఫామ్ చేస్తే ఎలా ఉంటాయి, స్టేబుల్డ్గా ఉంటాయి. అందుకనే మనకు ఈ యొక్క F బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటంటే కంపేర్ టు S అండ్ P కన్నా కూడా మోర్ స్ట్రెంతీ బాండ్స్, ఓకేనా, స్టేబుల్డ్ నేచర్ ఉండే కాంపౌండ్స్ని, కాంప్లెక్సెస్ అంటే గ్రూప్స్ని బాండ్ ఫార్మేషన్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది, ఎలిమెంట్స్ని బాండ్ ఫార్మేషన్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది. ఆ నేచర్ ఎవరికి ఉంటాయంటే D అండ్ F బ్లాక్ మాత్రమే ఉంటాయి, Pకి ఉండవు, అంటే S బ్లాక్ ఎలిమెంట్స్కి ఉండవు. అది వీటి యొక్క నేచర్. వీటిని ఏమంటాం, దీన్ని యాంటీ పెనాల్టిమేట్ సెల్ అంటాం. కాబట్టి వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. రాలవాడు ఇంకా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అర్థమైందా నాన్న. సో ఇవి మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఓకేనా. సో రిమైనింగ్